హలో వైటీ ఫ్యామిలీ, వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు టైం వచ్చేసరికి 6:30 అవుతుంది. అండ్ ఇప్పుడైతే వర్కౌట్ సెక్షన్ అయితే అటెండ్ కాకపోతున్నాను. ఇది ఈ ఇయర్కి లాస్ట్ వర్కౌట్ సెక్షన్. అంటే ఈరోజు December 31st, ఈ ఇయర్కి లాస్ట్ డే అనమాట. ఈ ఇయర్లో నా అప్స్ అండ్ డౌన్స్ కానీ ఎలా జరిగింది ఏంటి అన్నది ఈ వ్లాగ్లో అయితే షేర్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అండ్ నౌ లెట్స్ గెట్ దిస్ వ్లాగ్ స్టార్టెడ్. ఈ కొత్త సంవత్సరంలో నా మెయిన్ ప్రయారిటీ అంటే హెల్త్కి అయితే ఇద్దామని అనుకుంటున్నాను. సో ఇది నేను అని 25 స్టార్టింగ్లో నేను గుర్తు చేసుకుంటున్నాను. అండ్ 25 ఎండ్కి వచ్చేసరికి రిజల్ట్ ఎలా ఉంటుందో చూడడానికి నేను కూడా చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ప్రస్తుతానికైతే డైట్ ఫాలో అవుతున్నాను అండ్ యాజ్ వెల్ వర్కౌట్ క్లాసెస్ కూడా అటెండ్ అయితే అవుతున్నాను. మార్నింగ్ ఇంకా ప్లెజెంట్గా ఉంటుందని అగరబత్తి స్మెల్ అలా చూస్తూ నేను వంట చేయడం అయితే అలవాటు చేసుకున్నాను. అండ్ వంట కూడా యాజ్ యూజువల్గా చెప్పాను కదా, హెల్దీగానే తక్కువ ఆయిల్స్తో ఎక్కువ హెల్దీగా ఉండేవి చూస్ చేసుకుని నేనైతే కుక్ చేస్తున్నాను. ఇంకా కొత్త కొత్తవి తెలుసుకోవడానికి నా వంతుగా నేనైతే ప్రయత్నం చేసుకుంటున్నాను. అండ్ యాజ్ వెల్ ఎప్పుడైతే హౌస్ వైఫ్ పర్ఫెక్ట్గా ఉంటుందో ఆ ఇల్లు కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది అని అయితే నేను నమ్ముతాను. ఎందుకనంటే మనం చేసిందే కదా ఇంట్లో కూడా తింటారు. సో ఇది మొత్తానికి ఆ రోజు డైట్. హాయ్ అయ్యో లక్కీ హాయ్ టచ్ 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 హాయ్ చాలా రేపు తాగుదుమే. హాయ్. ఎక్కడికి ఎక్కడికి అత్త వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు? అత్త. ఫర్దర్గా మాలోనే కాదు మా సరౌండింగ్స్లో కూడా చాలా పెద్ద పెద్ద చేంజెస్ అయితే రాబోతున్నాయి. యాక్చువల్లీ మేము హౌస్ తీసుకునేసరికి ఏంటి వీళ్ళు రెండే ఇళ్ళు ఉన్నాయి, ఇలాంటి ఏరియాలో హౌస్ తీసుకున్నారు, ఎలా ఉంటారో ఏంటో పాపం అన్నట్టు చూసేవారు. బట్ ఏంటంటే ఇప్పుడు వస్తున్న చేంజెస్తో ఆ డెవలప్మెంట్తో ఏంటంటే క్వైట్ సాటిస్ఫైడ్ అనమాట. సో అప్పుడు అందరూ భయపడ్డారు కానీ తీసుకోవడానికి మేము ఇద్దరం అయితే అసలు భయపడలేదు, ధైర్యం చేసి తీసుకున్నాం. దాని రిజల్ట్స్ ఏంటంటే ఇప్పుడు నెమ్మదిగా చూస్తున్నాం అనమాట. అండ్ ఈ న్యూ ఇయర్ ఏదైతే వెల్కమ్ చేస్తున్నామో అది ఇంకా మా చిన్నాడు బొచ్చాల ఇంటి దగ్గర అందరూ గ్యాదర్ అయ్యేటట్టు అయితే పెట్టుకున్నాం అనమాట. ఏమీ కాదు, జస్ట్ సింపుల్ డిన్నర్ అయితే మేము ప్రిపేర్ చేసుకుంటున్నాము. ఇంకా మావయ్య గారి కోసం ఏంటంటే పార్సల్ ఒకటైతే పంపించేస్తున్నాం అనమాట. అండ్ ఆ తర్వాత జూడియోలో ఇలా సేల్ ఉంది అని తెలిసింది, ఇంకా జూడియో వరకు అయితే వచ్చాము. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను ఆల్రెడీ తీసుకున్నాను లక్కీ కోసం షర్ట్స్, అవి 99 రూపీస్కే ఉన్నాయి, అందుకనే వచ్చాను. కానీ లక్కీ సైజెస్లో నాకు ఎక్కువ షర్ట్స్ కానీ ఏమీ దొరకలేదు, ఒకే ఒక షర్ట్ దొరికిందనమాట. మిగతావన్నీ కూడా గర్ల్స్ అయితే ఉన్నాయి. సో పెద్ద పనికొచ్చేవి కాదు. అండ్ షాపింగ్ వచ్చేసరికి నా కోసం అయితే నేనైతే అస్సలు చేయలేదు. అండ్ వీరి గారి కోసం ఇంకా 2 షర్ట్స్ తీసుకున్నాము అండ్ ఫుట్వేర్ ఒకటైతే తీసుకున్నాం అనమాట. బట్ ఆఫర్స్ అయితే ఓవరాల్గా బాగున్నాయి. ఫుట్వేర్లో ఏమైనా ట్రై చేద్దామని అనుకున్నాం కానీ పెద్దగా అయితే ఏమీ నాకు మోడల్స్ అంతగా నచ్చలేదు. ఇంకా ఆ తర్వాత అలా మెయిన్ రోడ్లోకి వెళ్తే చూడండి ఎంత బాగుందో. 31st కదా, కలకల్లాడిపోతుంది. అండ్ ఇక్కడ మ్యాంగో మార్కెట్ ఉంటుంది కదా, మెక్లారెన్ స్కూల్ గ్రౌండ్స్ అంటారు, ఇక్కడ ఎగ్జిబిషన్ జరుగుతుంది. అంటే ఇప్పుడు వెళ్దామనే ఉద్దేశం లేదు, బట్ జస్ట్ ఏంటంటే వస్తూ అలా దారిలో చూసి వచ్చామన్నమాట. ఎప్పుడైనా ప్లాన్ చేసుకుని వెళ్ళాలి, లక్కీకి కూడా చూపించినట్టు ఉంటుంది కదా. అక్క పెద్ద బుజ్జి ఫోన్ చేసావా? ఎలా ఉన్నాయి బజ్జీలు? సూపర్ ఉన్నాయి. స్పెన్సర్ బజ్జీలు ఎక్కడ పనికి రావన్నమాట, అలా ఉన్నాయి. అందుకే ఇక్కడ ఇవాళ రేపు మార్నింగ్ కూడా క్లాస్ రావడం అవ్వదు. 31st నైట్ కోసం మరీ 2 స్పెషల్స్ అయితే ఇక్కడ ఏం చేయట్లేదు. మేము ఆల్రెడీ ఫుడీస్, మీకు ఆల్రెడీ తెలిసిందే వ్లాగ్స్ చూసేవాళ్ళు ప్రతి ఒక్కరికి. ఇక్కడ ఓన్లీ థింగ్ స్పెషల్గా యాడ్ అయిందంటే గ్రిల్ చికెన్ ఒకటైతే యాడ్ ఆన్ చేసుకున్నాం అనమాట. మిగతావన్నీ రెగ్యులర్గా సండే మనం ఎలా అయితే కర్రీ చేసుకుంటామో, బిర్యానీ వండుకుంటామో అవే ప్రిపేర్ చేసాము. అంగో దానికి ఇచ్చాడు కదా నీడిల్స్, దాంతో టైట్ చేసుకోవడమే. ఉల్టా తిప్పావు, ఓసులు పైకి రావాలి, అలా గుచ్చుకోవాలి. ఇవాళ అస్సలు నిద్రపోలేదు పొద్దున్న సాయంత్రం వరకు. ఇప్పుడు మామూలుగా ఆడట్లేదు. స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది.
లేదు ఇంకా పడుకోలేదు. ఫాక్స్ ఎలా కడుతుందిరా? ఇది ఓపెన్ బిర్యానీలో లేదు. అయిపోయింది. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అక్కడికి అర్థం కావట్లేదు. హ్యాపీ న్యూ ఇయర్ లక్కీ. అర్థం కావట్లేదు. హలో వైటీ ఫ్యామిలీ, అందరికీ ఫస్ట్లీ హ్యాపీ న్యూ ఇయర్. ఈ 2025 అందరికీ కూడా మనస్ఫూర్తిగా బాగుండాలని అయితే కోరుకుంటున్నాము. అండ్ అందరితో పాటు కూడా మాకు కూడా బాగుండాలని కోరుకుంటున్నాము. ఎందుకంటే 2024 ఎలాంటి ఇయర్ మాకు అన్నది మీకు కూడా బాగా తెలిసిందే కదా. చాలా డౌన్స్ అయితే మేము ఫేస్ చేసాము. మోస్ట్ ఇంపార్టెంట్లీ చెప్పాలంటే మా ఫ్యామిలీలో ఇద్దరిని మేమైతే కోల్పోయామన్నమాట. అది చాలా పెద్ద లాస్. దాంతోపాటు ఫైనాన్షియల్లీ కూడా మేము పెద్దగా స్టేబుల్ కాలేకపోయాము. మేము ప్లాన్ చేసుకుని సూరత్ వెళ్ళి అక్కడి నుండి చాలా డిసప్పాయింట్మెంట్తో మేము వెనక్కి వచ్చాము. అండ్ మనుషుల యొక్క ఫేసెస్ ఇలా ఉంటారా అని తెలుసుకుంది కూడా మేము ఇదే సంవత్సరంలో. కాబట్టి ఓవరాల్గా ఎలా చూసుకున్నా సరే 2024 అన్నది మాకు అసలు ఏ విధంగానూ కలిసి వచ్చినట్టు అయితే అనిపించలేదు. అట్లీస్ట్ 25 అయినా బాగుండాలన్న హోప్తో అయితే స్టార్ట్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చేసరికి రెడీ అయిపోయాము. అండ్ వీరుగారు నేను వచ్చేసరికి స్టార్ట్ అవ్వాలి. లక్కీ వచ్చేసరికి మా ఆడబడి చాలా ఇంటి దగ్గర అయితే ఉన్నాడు. సో వెళ్ళి జాయిన్ అయ్యి ఈరోజు కొంచెం అలా సరదాగా టైం అయితే స్పెండ్ చేయబోతున్నాము. జూడియోలో సేల్ అయితే నడుస్తుంది అనమాట. నేను ఈవినింగ్ చూసా, బట్ ఇంకా కొంచెం టైం పెట్టి చూడడానికి మళ్ళీ షాపింగ్కి వెళ్తాం. అండ్ బీచ్ ఒకటి ప్లాన్లో అయితే ఉంది, బట్ చూద్దాం, టైంని బట్టి ప్లాన్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. వీరు గారు వెళ్దామా? నువ్వు చెప్పవా? హ్యాపీ న్యూ ఇయర్ అందరికి. హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, అందరికి మా ఇద్దరి తరపున అండ్ లక్కీ తరపున కూడా. ఫస్ట్ జాన్ అయితే ఫుల్ ట్రాఫిక్ అయితే ఉంది బయట చూసుకున్నట్టయితే. అండ్ ఇంటికి వెళ్ళేసరికి లక్కీ చూసారా కొత్త బట్టలు వేసుకుని రెడీ అయ్యాడు. చెప్పాను కదా జూడియోలో ఒకే ఒక షర్ట్ తీసాను అని. ఆ షర్ట్ విత్ 3/4 అయితే వేసుకున్నాడు అనమాట. చాలా క్యూట్గా అనిపించింది. అందులో వైట్ వాడికి బాగా సెట్ అవుతుంది అనమాట. ప్యాటర్న్తో బాగుంది. చిన్న విజు నైట్ వేసుకున్న డ్రెస్ నువ్వు ఇప్పుడు వేసుకున్నావు కదా, సేమ్ డ్రెస్ నైట్ చూసాను. అది వేసుకున్న డ్రెస్ లాంటిదే నేను వేసుకున్నాను. బాగుంది. ఇక మధ్యాహ్నం నుండి అయితే చర్చ్కి అయితే వెళ్ళాము. మేము రెగ్యులర్గా చర్చ్కి వెళ్ళాం కానీ ఇయర్లీ వన్స్ అన్నట్టు అలా వెళ్తూ ఉంటాము. ప్రేయర్స్ అవి అటెండ్ అవ్వలేదు, బట్ ఎండ్లో ఇచ్చేసరికి వెళ్ళాము. అండ్ వెళ్ళేసరికి వాగ్దానం ఒకటి అయితే తీసుకోమని చెప్పేసి అన్నారు. అంటే కార్డ్స్ లాగా అయితే ఇస్తారనమాట. దానిపైన వచ్చిన ఆ సెంటెన్స్కి మీనింగ్ అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి అన్నట్టు తీసుకున్నాము. అండ్ అవి ఏంటంటే సమ్హౌ ఎక్కడో అక్కడ రిలేట్ అవుతూ వచ్చాయన్నమాట. ఈవెన్ నాకు కూడా కొంచెం అలానే ఉంది, అంటే ఫాలోవర్స్ ఇంకా పెరుగుతారు అన్నట్టు అలా అయితే వచ్చిందనమాట. ఇంకా అక్కడే లంచ్ కూడా కంప్లీట్ చేసేసి ఇంకా అందరూ కలిసి బయటకు అయితే వెళ్తున్నాం అనమాట. చెప్పాను కదా బీచ్ ప్లాన్ ఉందని చెప్పేసి. ఇంకా అందరికీ కార్ అయితే సరిపోక ఇంకా పిల్లలందరం కలిసి కార్లో వెళ్తున్నాము. అంటే నేను పిల్లలని కాదు, నేను ఒక్కదాన్ని అయితే ఉండిపోయాను. మిగతా వాళ్ళు బైక్ పైన అయితే వచ్చారనమాట. నాకు బైక్ డ్రైవింగ్ అయితే రాదు. ఇంకా అక్కడ వరకు వెళ్తే ఫుల్ ట్రాఫిక్ జామ్ అండి. అసలు కార్ కదలడానికి కూడా లేదన్నమాట. ఇంకా మేమైతే దిగిపోయి నడుచుకుంటూ అయితే వచ్చేసామన్నమాట. ఎప్పటికో ట్రాఫిక్ అంతా మూవ్ ఆన్ అయ్యింది. అండ్ బీచ్ అయితే జనాలతో ఫుల్ క్రౌడెడ్తో అయితే ఉందన్నమాట. ఎక్కడికి వచ్చా
బిగ్ బీచ్కి వచ్చావా? బీచ్ అన్న పదం వింటేనే లక్కీలో ఒక కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ అయితే వచ్చేస్తుంది. ఇంకా ఆ ఎగ్జైట్మెంట్తోనే వాటర్లో ఆడతాడు అని కింద ట్రాక్ అండ్ అలాగే డైపర్ అయితే తీసేసాను. కానీ ఈసారి అస్సలు వాటర్లో కాళ్ళు పెట్టడానికి విల్లింగ్ అయితే లేడనమాట. అండ్ డైపర్ కూడా చాలామంది అంటున్నారు వాడద్దు అని. ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు మాత్రం వేస్తున్నాను. ఇంట్లో మ్యాక్సిమం ఏంటంటే వాడికి తెలుస్తుంది, వచ్చి చెప్తున్నాడు అనమాట. సో ఇంట్లో అయితే అస్సలు యూజ్ చేయట్లేదు. నైట్ టైంలో మాత్రం వేస్తున్నాను ప్రెజెంట్ అయితే. అండ్ ఇలా అప్పుడప్పుడు బయటికి వచ్చినప్పుడు కూడా వేస్తూ ఉన్నాను. ఇంకా కాస్త టైం బీచ్లో స్పెండ్ చేసి ఇంకా స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్రెడీ భానుగుడి జంక్షన్ దగ్గర ఉన్న జూడియో అన్నది చూసేసాము. అది మనం వ్లాగ్ స్టార్టింగ్లోనే చూసాం కదా. ఇంకా అక్కడ కలెక్షన్ చూసిన తర్వాత డిమార్ట్ దగ్గర కొత్తగా జూడియో అన్నది ఓపెన్ అయింది కదా, అది ఇప్పుడు వరకు అయితే మేము విజిట్ చేయలేదు. సరే చూద్దాము కలెక్షన్ ఎలా ఉందో అని వెళ్ళాము. చూడడానికి హ్యూజ్గా కనిపిస్తుంది కానీ నాకు అవసరమైన అయితే ఏం పెద్దగా అయితే కనిపించలేదు. అండ్ లక్కీ సైజ్ షర్ట్స్ కానీ కింద షార్ట్స్ కానీ అస్సలు అయితే లేవన్నమాట సేల్లో. నేను ఏదైనా సరే సేల్లో వస్తేనే తీసుకుంటాను, ఎందుకంటే మనకి చాలా బడ్జెట్లో మంచి కలెక్షన్ కూడా అయితే వచ్చేస్తుందని. బట్ ఏం దొరకలేదు. మళ్ళీ ఒక షర్ట్ అండ్ ఒక షిమ్మర్ లాంటిది ఒకటైతే తీసుకున్నాను. ఇంకా బయటకు వచ్చేసరికి వీళ్ళ ఆటలు చూస్తున్నారా, పిల్లలతో ఉంటే మాత్రం లక్కీ ఫుల్ ఆన్ ఎంజాయ్ చేస్తున్నాడు అనమాట. అండ్ ఇలా కలిసినప్పుడే వాడు చాలా మాటలు కూడా ఫాస్ట్గా నేర్చుకుంటున్నాడు. అది నేను బాగా అయితే నోటీస్ చేశాను. ఇంకా ఫుల్గా ఆకలి అయితే వేసేస్తుంది. ఇంకా ఇంటికి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. మామూలుగా ఎలా అంటే రాముడికి 1000 మార్క్స్, సీతకి 0 ఉంటుంది. సో రాముడు సీతని గెస్ చేయాలి. కరెక్ట్ గా గెస్ చేసాడు అనుకో 1000 వస్తుంది, నాకు 0 వస్తుంది. రాంగ్ గెస్ చేసాడు అనుకో నాకు 1000 వాడికి 0 వస్తుంది అనమాట. ఇలాంటి ఆటలు మీ చిన్నతనంలో ఎంతమంది ఆడుంటారు? నాకైతే నా చైల్డ్హుడ్ మెమరీస్ అయితే అలా గుర్తొచ్చినాయి అనమాట ఈ గేమ్ అది ఆడేసరికి. సో ఇలా గేమ్ ఆడుతూ ఉండగానే వేడిగా అన్నం అయితే రెడీ అయిపోయింది. ఇంకా డిన్నర్ కూడా చేసేసి ఇంటికైతే రిటర్న్ అయ్యామన్నమాట. మొత్తం మీద మా December 31st అండ్ Jan 1st వచ్చేసరికి ఈ విధంగా అయితే స్పెండ్ చేశాము. అండ్ వన్స్ అగైన్ ఈ 2025 అందరికీ కూడా మంచి మెమరీస్ని వదలాలని, అందరికీ సక్సెస్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వ్లాగ్ని అయితే ఎండప్ చేస్తున్నాను. నచ్చితే మాత్రం వీడియోని లైక్ చేయండి అండ్ కామెంట్ కూడా చేస్తూ ఉండండి.